మీ సంస్థకు సంబంధించి సంస్థ అంటే నాదని కోర్టుకి వెళ్ళినట్టు సందర్భంగా ఎవరో చెప్పారు. దాని గురించి ఏంటి? సంస్థ నాది అని కోర్టుకి అయితే ఎవడు వెళ్ళలేదు, అలా వెళ్ళే అవకాశం లేదు. మీ దగ్గర నుంచి ఎవరైనా అదే చెప్తున్నా సంస్థ నాది, ఎందుకంటే దీని ఫౌండర్ వ్యవస్థాపక అధ్యక్షుడు నేను. కాబట్టి ఈ సంఘం నాది అని ఇంకొకటి క్లెయిమ్ చేస్తూ వెళ్ళే అవకాశం లేదు. అసలు ఆ డాక్యుమెంట్ కూడా ఎవరి దగ్గర ఉండదు. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే, మా సంఘంలో 2022లో నాతో పాటు ఎన్నికైనటువంటి ప్రధాన కార్యదర్శి జి ఆస్కార్ రావు అనేటువంటి వారు, నేను అజ్ఞాతంలోకి వెళ్ళే ముందు నుంచి ఇందాక చెప్పా కదా, కొన్ని ఇంటర్నల్ బ్యాక్ స్టాబింగ్స్ కూడా నేను ఫేస్ చేశానని. నేను గవర్నర్ని కలిసిన దగ్గర నుంచి, నాటి ప్రభుత్వానికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్న దగ్గర నుంచి వారు కొంత అంతర్గతంగా ఆ రాజకీయ పార్టీతో అనుబంధం పెంచుకున్నారు. అది నాకు తెలియలేదు. వారికి ఏ కారణం చేతో మరి వారు క్రిస్టియన్ అనో ఇంకోటనో మరి ఆ ప్రభుత్వం మీద అనుబంధం ఉంది. నేను రాజకీయ పార్టీలకి అతీతంగా పనిచేస్తాను. సో నాకు తెలియదు వారు అనుబంధం ఏర్పరచుకున్నట్టు. అయితే నేను జనరల్ సెక్రటరీ నెంబర్ 2గా ఉన్న అతను మనం అనుమానించలేం కదా కలిసి పనిచేసేటప్పుడు. నేను యథాలాపంగానే వ్యవహరించాను. సో నాతో పాటు ఉంటూనే నా అన్ని కదలికలు, నా ప్రతి విషయాలు బయటికి తెలుస్తున్నాయి, ప్రత్యర్థులు తెలుస్తున్నాయి. ఎలా తెలుస్తున్నాయో అర్థం కాలేదు. ఫస్ట్ తెలియలేదు. ఆఖరికి నేను అజ్ఞాతంలోకి వెళ్ళే రోజు కూడా నన్ను అజ్ఞాతంలోకి నేను వెళ్ళను అంటే వెళ్ళమని సలహా ఇచ్చింది కూడా ఆయనే. అమ్మో లేకపోతే ఇబ్బంది సార్, మీకు ఎందుకు, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం, ఇక్కడ యాంటిసిపేటరీ బెయిల్ రాగానే కవర్ చేస్తాం, అప్పుడు వచ్చేద్దరు కానీ 10 రోజులు మీరు బయటికి వెళ్ళమని మొదలు నన్ను ప్రోత్సహించి కూడా వారిలో ఆయన కూడా ఒకడు. నేను ఇక్కడ లేనప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలని కూడా వివరంగా వారికి చెప్పే వెళ్ళాను నేను. కానీ నేను వెళ్ళిన మరుక్షణం నుంచి నేను చెప్పిన దానికి భిన్నంగా ఇక్కడ జరగటం, కనీసం నా సంఘం పక్షాన ఇందాక నేను చెప్పానే ఇతర సంఘాలు ఎవరు సంఘీభావం పలకలేదండి. దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు మీ సంఘ ప్రధాన కార్యదర్శి ఇది తప్పు అని మాట చెప్పలేదు కదా, ఖండించలేదు కదా అనేది.